ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లైనా అడపాదడపా హిట్స్ కొట్టినా ఇప్పటికీ స్టార్ అని చెప్పుకోలేని పరిస్థితి. తన తర్వాత వచ్చిన హీరోలు 100 కోట్లు కొట్టేస్తుంటే ఈ హీరో మాత్రం 100 కోట్లని టచ్ చేయడానికి తెగ కష్టపడిపోతున్నాడు. మరి వచ్చే నెలలో రిలీజ్ అయ్యే సినిమా అయినా సక్సెస్ కొడుతుందా? వరుసగా ఎదురవుతున్న డిజాస్టర్ కి ఫుల్ స్టాప్ పెడుతుందా? లెట్స్ వాచ్. నితిన్ దాదాపు 2 దశాబ్దాల క్రితమే ఇండస్ట్రీకొచ్చినా ఇప్పటికీ స్టార్ హీరో అని చెప్పుకోలేకపోతున్నాడు. వాస్తవానికి అతనికి సూపర్ హిట్స్ ఉన్నాయి, కానీ అంతకు మించిన డూపర్ ఫ్లాప్లు వస్తున్నాయి కూడా. తను ఎంతో నమ్మకం పెట్టుకున్న కథలన్నీ బాక్సాఫీస్ దగ్గర అట్టర్ ఫ్లాప్లవుతున్నాయి. హిట్ అనే మాట నితిన్ విని ఎంత కాలమైందో. నితిన్ కెరీర్ ని ఓసారి గమనిద్దాం. ఒక హిట్ పడితే చాలు 5-6 ఫ్లాప్లు పడుతున్నాయి. ఇక భారీ ఆశలు పెట్టుకున్న చివరి సినిమా రాబిన్ హుడ్ మాత్రం దారుణంగా పోయింది. భీష్మ వంటి క్రేజీ ఫిల్మ్ ఇచ్చిన వెంకీ ఇలాంటి సినిమా ఇస్తాడని నితిన్ అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు. దాంతో నితిన్ ఆశలన్నీ నెక్స్ట్ వచ్చే తమ్ముడు మీదే పెట్టుకున్నాడు. శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించగా ఈ సినిమా జూలై 4న థియేటర్లని పలకరించనున్న సంగతి తెలిసిందే. అయితే టీం అంతా సినిమా గురించి ఊదరగొడుతున్నప్పటికీ సినిమాపై ఏమాత్రం బజ్ లేకపోవడం గమనార్హం. నితిన్ వరుస డిజాస్టర్స్ ఇవ్వడం వల్ల లేక సినిమా ఊరించి వదలడం వల్ల తెలీదు, కానీ తమ్ముడు సినిమా ఏమాత్రం అంచనాల్ని పెంచుకోలేకపోతోంది. అయితే దీంతోనే పోటీపడి రిలీజ్ డేట్ ని పోస్ట్ చేసుకున్న కింగ్డమ్ మాత్రం మంచి బజ్ ని క్రియేట్ చేసుకోవడం విశేషం. చూడాలి మరి ఈ సినిమా అయినా అంచనాల్ని పెంచుకుని నితిన్ ఆశల్ని నెరవేరుస్తుందా? For more videos like this, subscribe Big TV channel.